ప్రైజ్ ది లార్డ్. 2025లో 6 నెలలు అద్భుతంగా కాపాడిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, రిమైనింగ్ ఉన్న ఈ 6 నెలలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడాలని ప్రార్థిస్తున్నాను. మీలో చాలామంది ఎందుకు నా ఆశీర్వాదము, అద్భుతములు ఆలస్యం అవుతున్నాయి, నేను ఏ తప్పు చేశాను, ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్న వారికి ఈ యొక్క క్లుప్త సందేశాన్ని అందించాలని ఆశించాను. యోసేపుకు దేవుడు కలల ద్వారా వాగ్దానం చేసిన తర్వాత యోసేపు 13 సంవత్సరాలు తన వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టవలసి వచ్చింది. అయితే ఈ 13 సంవత్సరాలు కూడా తన జీవితం సాఫీగా సాగలేదు. ఆ యోసేపు తన సొంత సహోదరుల చేత నేరారోపణ చేయబడ్డాడు, అవమానానికి గురి అయ్యాడు, చేయని నేరానికి బానిసయ్యాడు, ఒకానొకప్పుడు జైలు శిక్షను అనుభవించాడు. అంతేగాక పోతిఫర్ భార్య ఆయన మీద చెయ్యని నేరాన్ని మోపించి అభాండంగా ఆయన మీద నేరం మోపింది. దేవుడైతే వీటన్నిటినీ లెక్క చేయకుండా తన వాగ్దానాన్ని తగిన కాలంలో యోసేపును ఉన్నతమైన పదవిలో కూర్చుండపెట్టాడు. ఎంత ఉన్నతమైన పదవి అంటే దేశ అధిపతి యొక్క 2వ స్థానంలో కూర్చుండపెట్టాడని ఆదికాండం 41:42లో మనము చూస్తున్నాము. కాబట్టి నాకు ఎందుకు అద్భుతం జరగట్లేదు, నా వాగ్దానం ఎందుకు నెరవేర్చబడట్లేదు, ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి, అవమానాలు నిందలు ఎంతకాలం భరించాలి, నేను ఎంతో భక్తి చేసినప్పటికీ ఎందుకు ఈ శోధలన్నీ జరుగుతున్నాయి, ఏ భక్తి చేయలేని వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా, నాకంటే వాళ్ళే బెటర్ జీవితం జీవిస్తున్నారు అని ఇటువంటి లేనిపోని ఆలోచనలన్నీ మీరు విడిచిపెట్టి ఈ శోధన కాలంలో కృంగిపోకుండా, సొమ్మసిలిపోకుండా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కొరకు దేవుడు తన చేయబోతున్న కార్యాన్ని కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మీకు గనక తెలియపరిచి ఉంటే పరిశుద్ధాత్మ సహాయముతో ఓపికతో కనిపెట్టడమే శ్రేష్టము. కనుక తగిన కాలములో ప్రభు మీకు అద్భుతం చేయలాగిన ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టండి. సమస్యలు వద్దు. ఈ జూలై నెల మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించినగాక, మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.